ఏదైతే ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఆ ఈహెచ్ఎస్ కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఒక ప్రశ్న నేను సభకు పెట్టినప్పుడు దానికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు కానీ ఏ హాస్పిటల్ అని చెప్పలేదు, ఎంతమందికి అయిందనేది చెప్పలేదు. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి 11 లక్షల మంది కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా కాలయాపన అవుతుంది. కాబట్టి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ మీద కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ను ఇంప్లిమెంట్ చేయాలనేది సభ ద్వారా మీ ద్వారా సభకు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి నేను తెలుపుకుంటున్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్కు చూస్తే కూడా ఇవాళ మహాలక్ష్మి పథకం వల్ల నిజంగా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తిరుగుతున్నారు, కాదని నేను అనట్లేదు, వారికి లాభమైంది. అక్క లేని వారు ఈ ఇంటి నుంచి అవ్వగారింటికి అవ్వారింటి అత్తగారింటికి చుట్టాలింటికి లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని మంత్రులు చెప్తుంటే నేను కూడా విన్నా, నిజమే, కాదని నేను అనట్లేదు. ఇవాళ బస్సులన్నీ నిండు కలగా మా అక్క చెల్లెలు మహాలక్ష్ములు తిరుగుతుంటే బాగానే ఉంది. కానీ ఏదైతే అవసరమో అంతవరకే ఇవ్వాలనేది, అంటే సభాపరంగా ప్రజలకే నేను విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే, ఉదయం 5 గంటల నుంచో 6 గంటల నుంచో ఉదయం మళ్ళీ 10-11 వరకు ఫ్రీ బస్ అనేది యూటిలైజ్గా ఉంటుంది. కారణం ఏంటంటే పల్లెల్లో ఉన్నవారు కైకిల్కి వేరే ఊరు పోవాలన్నా లేకపోతే హౌస్మేట్గా పనిచేయడానికి పట్నంకు రావాలన్నా ప్రయాణం చేయాలన్నా కానీ 5 నుంచి 10 మధ్యలోనే ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వారు రావడం వల్ల లాభం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కూలి పనికో లేకుంటే ఇంటి పనికో లేక ఏదైనా వాళ్ళ షాపులలో పనిచేయడానికో వారు తిరగడానికో వాళ్ళు ఉద్యోగం చేయడానికో వారికి పనికి వస్తుంది అనేది నా అభిప్రాయం. కానీ పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలకే కాదు అక్కడ ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు మిగతా పురుషులకు అందరికి కూడా సమస్యలు పెరుగుతున్నాయి. అట్లని మహిళల్ని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడతలేను, కానీ ఉదయము 5 నుంచి 10 వరకు, సాయంత్రము మళ్ళీ 5 నుంచి రాత్రి 10 వరకు 2 పర్యాయాలు వారికి ఫ్రీగా ఇవ్వడంలో తప్పు లేదు. అది నిజమైన వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు నిజంగానే మిస్యూజ్ చేయని వాళ్లకు కష్టజీవులకు చెమట వచ్చిన వాళ్లకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కొంచెం ఆలోచించి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి భారం తప్పుతుంది, అట్లాగే నిజమైన లబ్ధిదారులకి లాభం కలుగుతుంది, అలాగే మిగతా ప్రయాణికులకు కూడా సౌలభ్యం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే టీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిరో అది ప్రకటించలేదు. యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేస్తామని చెప్పి